ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు, రాలేదు, నిరుత్సాహపడ్డారు. ఏదన్నా పేరెన్నికగా నామినేటెడ్ పదవి గ్యారంటీ అనుకున్నారు, రాలేదు, నిరుత్సాహపడ్డారు. స్పీకర్ గ్యారంటీ అనుకున్నారు, రాలేదు, నిరుత్సాహపడ్డారు. లాస్ట్ ఇంకేదో ఒక డిప్యూటీ స్పీకర్ అని చెప్పి అసెంబ్లీ సమావేశం జరిగిన అప్పుడప్పుడు ఆ చైర్లో కూర్చోబెడుతూ ఉన్నారు. వీటన్నిటికంటే ఇంత అసంతృప్తి ఉన్న ప్రభుత్వం మీద రాజుగారు బాగా ఆశలు పెట్టుకొని ఉన్నది. తనని ఇంతకుముందు పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేశారు అని, దానికి సంబంధించిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి అని ఆ ఎయిమ్ తోటి ఉన్నారు. సరే, అందులో కొందరిని అరెస్ట్ చేశారు, కొందరిని సస్పెండ్ చేశారు. బట్ రఘురామకృష్ణంరాజు గారు చెప్పిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, అందరినీ సస్పెండ్ చేయాలి అని చెప్పి రాజుగారు అయితే ఉన్నారు. ఈ క్రమంలో తనకు అప్పుడు గాయాలు కాలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి గారి మీద రఘురామకృష్ణంరాజు గారికి చాలా కోపంగా ఉంది, ఆమెను అరెస్ట్ చేయించాలి అని. బట్ తనైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. ఫస్ట్ తనకు అరెస్ట్ కాకుండా ప్రొటెక్షన్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇక్కడ విచారణకు హాజరు కావాలి అని చెప్పి అయితే చెప్పారు. ఆమె విచారణకు హాజరైంది. తాజాగా మళ్ళీ ఆమె ముందస్తు బెయిల్ అనేది, మధ్యంతర బెయిల్ అనేది సుప్రీంకోర్టు ముందు విచారణకు వస్తే అప్పుడు మళ్ళీ పోలీసుల తరపు న్యాయవాదులు ఆమె బెయిల్ను వ్యతిరేకించినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఒకటే మాట అనేది, ఆమె ఆల్రెడీ విచారణకు వచ్చింది, ఇంకా మీరు ఇంకా ఏంటి తెలుసుకునేది, విచారణకు వచ్చేది కదా, విచారణ చేశారు కదా, మీరు ఇంకా కొత్తగా ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు, విచారణకు సహకరిస్తూ ఉన్నారు కదా అని చెప్పి ఆమెకు బెయిల్ ఇవ్వకూడదు అన్న పోలీసుల వాదనను పక్కన పెట్టేసి ఆమెకు బెయిల్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం లేదు. మరి రఘురామకృష్ణంరాజు గారి పరిస్థితి ఏంటి? ఎందుకంటే మామూలుగానే ఆయన రఘురామకృష్ణంరాజు గారు నిత్య అసంతృప్తివాది. ఏడన ఒక చిన్న మాటను కూడా భరించలేరు. మొన్నటికి మనం చూసాం కదా, ఆయన నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతకు సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అక్కడికి వెళ్ళి కూల్చేయడం మీద విమర్శలు చేసి ప్రభుత్వానికి రఘురామకృష్ణంరాజుకి 30 రోజులు టైం ఇస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడితే రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారు, ఏంట్రా నువ్వు టైం ఇచ్చేది బొచ్చా అని, ఇటువంటి అన్పార్లమెంటరీ పదాలతోటి ఆయన తట్టుకోలేరు అన్నట్టు. చిన్న చిన్న విషయాలు అవి ఇవి కూడా ఎంత దారుణంగా మాట్లాడిన పాపం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిని ఎంత దారుణంగా మాట్లాడినారు. సో మరి ఇప్పుడు ఈమెకు బెయిల్ వచ్చేసింది. ఆమెను అరెస్ట్ చేయాలని రాజుగారి కోరిక అయితే నెరవేరలేదు. మరి తన అసంతృప్తిని ఏ రూపంలో వెళ్ళగలుగుతారు? తనను సంతృప్తిపరచడం కోసం ప్రభుత్వం ఏమైనా కనుక కాస్త కూస్తో చర్యలు తీసుకుంటుందో ఏమో. మరి మొత్తం మీద ఇప్పుడు ఫైనల్గా రాజుగారి పరిస్థితి ఏంటో చూడాలి ఈమెకు బెయిల్ వచ్చేసిన తర్వాత.